ప్రేమ ద్వారా ఆకాశం పొడి అని అందరికీ యేసుకృష్ణ వందనాలు. జకర్య 4వ అధ్యాయము 10వ వచనం. జకర్య 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు. చిన్న ప్రేర్ చేసుకుని వాక్యం చూస్తున్నాం. జకర్య 4వ అధ్యాయము 10వ వచనం. పాత నిబంధనలు. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడు, గడ్డి ప్రభుత్వం సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు. నేనైతే గడ్డి కన్నా హీనంగా ఉన్నాను, గాడిద కన్నా హీనంగా ఉన్నాను. నీ కృపలో నువ్వు నన్ను కనుకరించుకుంటున్నాను. నీ యొక్క వాక్యం చెప్పడానికి ఎటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు. ఈ వాక్యం గురించి నాకైతే ఏమీ తెలియదు అయ్యా. నువ్వు కనికరించి నువ్వు నన్ను ఆదరించి నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానం చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహించుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, తీసారా అండి? జకర్య 4వ అధ్యాయం తీసారా? చూడండి, దాంట్లో ఫస్ట్ వచనం నుంచి మీరు చూసినట్లయితే ప్రవక్త ఇలా దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, అది ప్రార్థన అవ్వచ్చు లేకపోతే ఒక నిద్ర అవ్వచ్చు, దేవుడి యొక్క దూత దర్శనముగా వచ్చి లేకపోతే ఇలా కలలాగా వచ్చి ఆ వాక్యం చాలా నాకైతే ఆశ్చర్యంగా గురి చేసింది. నాతో మొదటి వచనం నుంచి చదువుతున్నాను, 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి. ఆలోచన చేయండి, ఆ సిచ్యువేషన్లో ఉన్నావు ఎప్పుడన్నా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరో మీ వాళ్ళు నిద్రపోతున్నారు, పనుండి వాళ్ళని లేపాల్సి వచ్చింది. ఎలా లేపుతారు మీరు? దూరంగా అలా స్వరంతో లేపాలంటే పలానా పేరు పెట్టి నిద్రలే లేకపోతే లెగ్గు అలా అలా పిలుస్తారు. అదే దగ్గరే పక్కనే ఉంటే ఎలా లేపుతారు? ఇలా మీ యొక్క అరచేయి, మీ యొక్క చేయి తీసుకొని ఆ యొక్క మనిషి మీద ఇలా ట్యాప్ చేస్తున్నట్టు, తట్టుతున్నట్టు లేపుతారు. ఇదే అనుభవము ఎలా జరిగింది చూడండి. ఒక భక్తుడికి దేవుని యొక్క దూతకి మధ్య జరిగింది. ఎంత శ్రేష్టంగా ఉందా అలాంటి వాక్యము. నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి. అది కూడా అండర్లైన్ చేసుకోండి. నీ యొక్క భక్తి జీవితంలో ఎప్పుడైనా సరే జీవము కలిగిన దేవుడి యొక్క కృప చొప్పున, జీవము కలిగిన దేవుడి యొక్క ఔన్నత్యము చొప్పున ఆయన యొక్క దూత నీ దగ్గరకు వచ్చి, చూడండి, సృష్టికర్తకు దేవుడు సన్నిధిలో ఉండాల్సిన దేవుని యొక్క దూతలు దేవుడు పంపించిన తర్వాత పాపాత్ములుగా ఉన్న మనుషుల దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి ఒక మనిషిని నిద్ర లేపినట్లు దేవుని యొక్క దూత ఆ యొక్క పాపాత్ముడుగా ఉన్న ఆ యొక్క విశ్వాసులను తట్టి లేపి. ఎంత గొప్ప వాక్యం! ఎప్పుడన్నా అనుభవించావా? దేవుని యొక్క దూత ఒక మనిషిని తట్టి లేపి. అంటే స్పర్శ ఉందా లేదా? ఆలోచన చేయండి మీరే, ఎంత గొప్పదండి. ఒకరిని దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనపడుచున్నది అని అడుగగా, సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. అలాగే 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి కనబడుచున్నవి అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత ఆ కళకి లేకపోతే ఆ యొక్క దర్శనానికి అర్థం ఏంటి అని ఆ యొక్క ప్రవక్త అడుగుతారు. ప్రవక్త నీకు తెలియదా అని దేవుని యొక్క దూత తిరిగి బదులిస్తుంది. నాకు తెలియదు అని వినయముగా చెప్పిన తర్వాత అప్పుడు ఆ కళలోని లేకపోతే ఆ యొక్క దర్శనంలోని భావమును ఆ యొక్క దేవుని యొక్క దూత స్వయంగా ఆ యొక్క భక్తులతో చెప్తారు. చూడండి, 6వ వచనం 7వ వచనం. అప్పుడు అతను నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఈ యొక్క వాక్యంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి యొక్క పేరు జెరుబ్బాబెలు. ఎవరన్నా తెలుసా మీకు? జెరుబ్బాబెలు ఎవరు? దావీదు వంశంలో దావీదు యొక్క వారసుడుగా ఉన్నవాడు. ఓకే,
దావీదు గారు, అలాగే సొలొమోన్ గారు, సొలొమోన్ గర్భంలో జన్మించిన ఇలా వాళ్ళందరిలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ యొక్క జెరుబ్బాయెల్. ఇతని యొక్క జననము చాలా విశిష్టంగా ఉంటుంది. ఎలా అంటే ఆయన పుట్టింది ఒక మహారాజు యొక్క వంశంలో, దావీదు వంశంలో పుట్టాడు. దావీదు మహా చక్రవర్తి. దావీదు యొక్క కొడుకుగా ఉన్న సొలొమోను కూడా మహాచక్రవర్తి. సొలొమోను యొక్క కొడుకు, అలాగే ఆళ్ళ కొడుకు అన్నట్లు వీళ్ళందరూ కూడా మహారాజులుగా యెరూషలేము ప్రాంతమును, అలాగే యూదా ప్రాంతములను, దేశములను పరిపాలించిన గొప్ప రాజులు. వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన ఈ యొక్క జెరుబ్బాయెలు పుట్టినప్పుడు మాత్రము ఎలాంటాడు, ఒక రాజుకి మనవడుగా జన్మించినవాడే. కానీ అనుకోని విధముగా దేవుడి యొక్క చిత్త ప్రకారంలో, దేవుడి యొక్క సంకల్ప ప్రకారంలో యెరూషలేముని ఈ యొక్క బబులోను దేశంలో మహారాజుగా ఉన్న నెబుకద్నెజరు అగు రాజు దండెత్తి వస్తాడు. యెరూషలేముని స్వాధీనపరుచుకుంటాడు. ఆ యెరూషలేముని స్వాధీనపరుచుకున్న ఆ యొక్క క్రమంలో ఆ నెబుకద్నెజరు రెండో రాజు, అతని యొక్క పేరు మేబీ నీరో అనుకుంటా. నీరో ఆయన ఏం చేస్తాడు అనుకున్నారు, యెరూషలేము ప్రాంతంలో సొలొమోన్ కట్టించిన దేవుని యొక్క దేవాలయం మొత్తం కూడా నాశనం చేసి తగలబెట్టి కూల్చేసి పడేస్తాడు. అర్థమైందా? సొలొమోన్ కట్టించిన దేవుడి యొక్క ఆలయమును కూల్చివేస్తాడు. ఇప్పుడు మీకు నా ఆలోచన వస్తుందో రావట్లేదు నాకు తెలియదు, కానీ సృష్టికర్త దేవుడు తన యొక్క ఇష్టపూర్వకంగా, తన యొక్క చిత్త ప్రకారముగా ఒక వ్యక్తి ద్వారా, అంటే సొలొమోన్ ద్వారా భూమి మీద యెరూషలేము అనే ఒక ప్రాంతంలో దేవుడి యొక్క నిత్య నిబంధన ఆ మందసం అక్కడ ఉంచి, దానికి ఇలా మందిరములాగా, అంటే దేవుడి యొక్క ఇల్లులాగా కట్టబడిన, దేవుడి యొక్క మహిమ నివసించే ఒక ప్రాంతములాగా సర్వ భూజనులు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నట్లు, దేవుడి యొక్క సన్నిధిలో కనబడినట్లు ఏర్పాటు చేసి కట్టబడిన ఆ యొక్క మందిరాన్ని ఎవరో విగ్రహారాధికులు బబులోను దేశంలో అన్ని దేవతలను పూజించే ఒక చక్రవర్తి వచ్చి ఆ యొక్క దేవుడి యొక్క ఆలయాన్ని మొత్తం కూల్చేస్తే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఆయన శక్తిహీనుడుగా మౌనంగా ఉన్నాడా? దేవుడి యొక్క చిత్తం లేకుండానే ఆ యొక్క అన్ని దేవతలను పూజించే ఆ యొక్క నీరో మహారాజు, అంటే నెబుకద్నెజరు రెండు, ఆయన వచ్చి ఇలా నాశనం చేస్తారు ఆ యొక్క మందిరాన్ని. దేవుడు చేతగాని వాడా? యెరూషలేములో నివసించే దేవుడి యొక్క ప్రజలుగా ఉన్న ఆ యొక్క ఇజ్రాయేలు దేవుడి యొక్క ఆజ్ఞలను, కట్టడలను ప్రవర్తింపక విననర్లక ఉండి దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ కూడా తృణీకరించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఓకే, ధర్మశాస్త్రము అవు దేవుడి యొక్క ఆజ్ఞలు ఏది కూడా ప్రవర్తించరు. ఓకే, మనిషి యొక్క నైజం ప్రకారం మనిషి వాళ్ళకి ఏది ఇష్టమో అది తినుము, తాగుము, సుఖించు, శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇలాంటి ఆలోచనలు కలిగి అలాంటి క్రియలు, చేష్టలు నెరవేర్పు చేస్తూ 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 దేవుడి యొక్క ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ ప్రవర్తిస్తారు. అది చూసిన దేవుడు క్షమిద్దామని అనుకున్న ప్రతిసారి కూడా వారి యొక్క హేమైన కార్యములు ఇంకా గొప్పగా అధికంగా ఉన్నాయి. దేవుడికి ఇక బాగా కోపం ప్రబలుకొని వీళ్ళ చేసిన పాపానికి వీళ్ళకి శిక్ష ఇవ్వాల్సిందే అని చెప్పి దేవుడు ఆ యొక్క నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటంటే యెరూషలేము అనే ప్రాంతాన్ని నెబుకద్నెజరు రెండు అనే ఆ ఒక రాజు, అంటే నీరో రాజుకి అప్పగించాలి. దేవుణ్ణి పూజించి దేవునికి తండ్రిగా కలిగిన ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ఎవరో పెద్దలు అన్య దేవతను ప్రార్థించే ఆ యొక్క బబులోను దేశము వాళ్ళు వచ్చి కూల్చేసి కట్టడి చేసి బందీలుగా చేయాలి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అని చెప్పి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. అవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో రాసుంటారు. దేవుడే పర్మిషన్ ఇచ్చేస్తాడు. దేవుడే అప్పచెప్తాడు యెరూషలేము ప్రాంతాన్ని ఆ యొక్క బబులోను దేశానికి దేవుడే అప్పచెప్తాడు. అప్పుడు ఆ యొక్క రాజు వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని అందరినీ కూడా బందీగా చేసుకున్న ఆ యొక్క సమయంలో ఆ యొక్క సొలొమోన్ చేత కట్టడముగా గొప్ప దేవుడి యొక్క మందిరముగా ఉన్నవన్నీ కూడా కూల్చివేస్తారు. గోడలను, ఇల్లు మొత్తం కూల్చివేసి అగ్నితో ముప్పంటించేసి నాశనం చేసేస్తారు. అలాగే ఈ యొక్క ప్రజలను ఇలా వదిలేస్తే రేపనే రోజు వీళ్ళు కూడా ఒక చిన్న సైన్యంలాగా తయారయ్యి మా మీద మళ్ళీ ఎప్పుడో ఒకటి యుద్ధానికి వస్తారు అని చెప్పి ముందు జాగ్రత్త కోసం ఆ యొక్క యెరూషలేమును పరిపాలించే ఆ యొక్క రాజు వంశంలో ఉన్న బిడ్డలను, అంటే మగ సంతానం అందరినీ కూడా బందీలుగా తీసుకుపోతారు. వాళ్ళలో బబులోను ఈ యొక్క జెరుబ్బాయెలు అతను ఒకడు. అర్థమైందా? జెరుబ్బాయెలు అంటే ఎవరు? జన్మించింది యెరూషలేము. ఓకే, వంశమేమో దావీదు వంశం.
వాళ్ళ తాత మహారాజు దావీదు గారి యొక్క వారసత్వంలో ఉన్నాడు. కానీ దేవుడు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిన యెరూషలేము ప్రజలందరికీ కూడా బుద్ధి చెప్పడానికి ఆ సమయంలో దేవుడు వాళ్ళ మీద ఈ యొక్క కష్టమును లేకపోతే ఉపద్రవాన్ని పంపించి ఉన్నాడు. దానికి తగినట్టే ఈ యొక్క జెరుబ్బాయెలుని ఒక బందీలాగా తీసుకుని బబులోను దేశంలో తీసుకుపోతారు. అక్కడ చాలా సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఒక బందీగా ఉంటాడు. పేరుకి ఏమో మహారాజు యొక్క కొడుకు, కానీ ఉన్న పరిస్థితి ఏంటి? పరాయి దేశంలో శత్రువు దగ్గర ఒక బందీగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు అలా ఉంటాడు. చాలా సంవత్సరాలు అలా ఉన్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి క్షమాపణ అడుగుతారో దేవుడు వాళ్ళకి మంచిగా క్షమించేసి తిరిగి మీరు యెరూషలేముకి వెళ్ళండి అని చెప్పి స్వయంగా రాజే చెబుతాడు. ఇంకా జెరుబ్బాయెలు ఈ యొక్క యెరూషలేము ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్న ఈ యొక్క మిగిలిన ప్రజలందరికీ కూడా నువ్వే ఒక అధిపతిగా ఉండి నీ యొక్క దేశానికి నువ్వు తిరిగి వెళ్ళిపో, నీకు చేతనే నువ్వు చేసుకో, అంటే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, ఇంకా నువ్వు నా దగ్గర బందీగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క నెబుకద్నెజరు రెండో రాజు ఈ యొక్క జెరుబ్బాయెలుని తిరిగి తన యొక్క సొంత దేశానికి పంపించేస్తాడు. సో ఓకే, ఎంతవరకు అర్థమైందండి? అతను పంపించిన తర్వాత బబులోను దేశం దగ్గర నుంచి యెరూషలేముకి వచ్చాడు. వచ్చేసరికి ఎన్నో 70 సంవత్సరాలు సుమారు ఆ సంవత్సరాల కిందట కూల్చివేయబడి ఉన్న ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న సొలొమోను యొక్క మందిరాన్ని తిరిగి కట్టించాలి అన్న ఆశ, ప్రేరేపణ అతని యొక్క హృదయంలో కలుగుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే సొలొమోను ఎప్పుడైతే ఆ మందిరాన్ని కట్టించాడో సొలొమోను మందిరాన్ని చూసిన మనుషులు కూడా కొంతమంది, అంటే తాతలు ముత్తాతలు లాంటి వయసు కలిగిన వాళ్ళు కూడా జెరుబ్బాయెలు యొక్క ప్రాయంలో నివసించే ఉంటారు. ఓకే, వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు సొలొమోను మందిరం ఇంత ఎత్తు ఉంది, సొలొమోను కట్టించిన మందిరం ఇంత వెడల్పుగా ఉంది, సొలొమోను కట్టించిన ఆ యొక్క మందిరంలో ఇంత వెండి, బంగారము, వజ్రములు, వైదూర్యములు, అలాగే ఎంతో శ్రేష్టమైన చెక్క, కల్ప, వింత వింతగా ఎంతో రమ్యముగా చెక్కబడిన మంచి ఆకారంతో కూడిన మందిరము సువర్ణముతో చెక్కబడి ఉన్నది అన్నట్లు వాళ్ళందరూ కళ్ళతో చూశారుగా. కళ్ళతో చూసి వాళ్ళ మనసు కనిపిస్తూ ఉంటుంది సొలొమోను మందిరం అయితే అలా ఉంది. మన దగ్గర కట్టడానికి ఎటువంటి ఆస్కారం లేదు, అంటే డబ్బు లేదు, అధికారం లేదు, అలాంటి సిమెంటు, ఇటుక వగేరా వగేరా ఏదీ లేదు. ఎలా కడతాం అసలు? అదే అంత గొప్ప సొలొమోను మందిరం అలాంటిది నువ్వు తీసుకొని పోల్చబడిన ఈ యొక్క ప్రాంతంలో తిరిగి నువ్వు నిర్మించే ఈ యొక్క మందిరం ఏ పాటిది అని చెప్పి ఆ యొక్క జెరుబ్బాయెలుని హేళనగా చేసేటట్టు మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయంలో ఆలోచన చేస్తారు. ఇది ఏంటి కారణం ఏంటి? కంపారిజన్. తెలుగులో ఏమంటారు? పోలిక. ఎలా పోల్చుకుంటున్నారు? దేవుడి యొక్క పని జెరుబ్బాయెలు ద్వారా దేవుడు ఈ యొక్క కొత్త మందిరాన్ని కట్టించాలని ఆశించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విశ్వాసులే. వాళ్ళందరూ సొలొమోను కాలంలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ సొలొమోను కట్టించిన ఆ యొక్క మందిరంలో ప్రార్థన చేసిన వాళ్ళే, చూసిన వాళ్ళే. వాళ్ళు ఎలా పోలిక చేస్తున్నారు? ఆ మందిరం అలా ఉంది అంటే రేపు ఈ తరంలో మాట్లాడాలంటే పలానా పాస్టర్ యొక్క సేవ ఇలా ఉంది, పలానా ప్రవక్త యొక్క మందిరాలు ఇలా ఉన్నాయి, పలానా ప్రవక్త యొక్క కూటములు ఇలా జరుగుతున్నాయి, మాదేంటి ఎలా ఉంది, మాదేంటి ఎలా ఉంది, మాలో వృద్ధి లేదేంటి, మాలో అది లేదేంటి, మాలో ఇది లేదేంటని అని పోలికోటే అనవసరమైన పోలికలు పెట్టుకొని వాళ్ళు చేసే దేవుడు పనిని వాళ్ళు తృణీకరించి మాట్లాడుకుంటున్నారు. ఓకే, మా అమ్మ ఇటు ఆనుకుంటు వెనక ఆనుకుంటు ఇట్లా పోలిక పెట్టుకోవటం వల్ల వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? అదే మూలవాక్యం. కార్యములు అల్పములై దేవుడి యొక్క చిత్తములో దేవుడి యొక్క పనిగా ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన కార్యములను అల్పములుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడి యొక్క దృష్టిలో ఎలాంటిది? యెహోవా యొక్క నేత్రములు, ఏరు నేత్రములు సర్వ భూలోకమును సర్వ దేశమును చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జెరుబ్బాయెలు యొక్క హస్తములో ఉన్న ఆ యొక్క గుండు నూలుట చూసి సంతోషించుచున్నది. గుండు నూలు అంటే ఏంటో తెలుసా? ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఇలా కట్టుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గోడ, ఓకే, ఈ రాయి మళ్ళీ ఇంకో రాయి ఇలా కట్టుతూ వెళ్తుంది కదా, గోడ ఉంది. ఆ గోడ కరెక్ట్ గా లైన్ లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఒక తాడు ఇలా పెట్టి ఆ తాడు కింద భాగంలో చిన్న గుండు ఉంటది,
ఓకే, ఆ గుండులో రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం మధ్యలో నుంచి తాడును లాగి అది కరెక్ట్గా భూమి నుంచి ఆ గోడ ఎత్తు వరకు స్ట్రైట్గా ఉందా లేదా, అంటే 90 degrees యాంగిల్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేది. ఏదైనా వంకరలో అనుకో చూపిస్తుంది. ఆ చూపించిన వంకరను బట్టి వాళ్ళు సరి చేసుకుంటూ అడుగు మీద అడుగు వేసుకుంటూ కట్టుకుంటూ వెళ్తారు. ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి పేర్చుకుంటూ నీట్గా కట్టుకుంటూ వెళ్తారు. అలా నిటారుగా ఉండటానికి, కట్టబడటానికి అది ఉపయోగపడుతుంది. ఓకే, మనుషులు ఏమనుకుంటున్నారు, ఆ యొక్క దేవుడి యొక్క కార్యమును చూసి అల్పమైందేగా, పోలికలు పెట్టుకొని అల్పమైందేగా, చిన్నదేగా, ఏముందలే, ఒక్కరేగా, ఏముందలే, ఎవరు సంథింగ్ ఇలాంటి హేళనతో కూడిన, అవమానంతో కూడిన కంపారిజన్ పెద్ద వాటితో పోల్చుకొని మనం చేసే పని చిన్నది. వాళ్ళు వాక్యం చెప్తే వేల కొద్ది వస్తారు, మన వాక్యం చెప్తే ఒకడంటే ఒకడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఇంత స్వస్థత వస్తుంది, మేము ప్రార్థన చేస్తే స్వస్థత కాదు కదా, వినడానికి కూడా బాగోదు. ఇలా అనవసరమైన పోలికలు పెట్టుకొని దేవుడి యొక్క కార్యములను అల్పముగా కంపేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క హృదయంలోనే అలా అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా చూస్తాడు, ఆ చేతిలో ఉన్న ఆ యొక్క గుండు నూలును కూడా చూస్తూ ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఆరంభ స్థితిలో, నిర్మాణం అయ్యే ఆ యొక్క స్థితిలో, కట్టుబాటు జరిగే ఒక స్థితిలోనే దేవుడు అది చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు. మనుషులందరూ ఏం చేస్తారు, ఆ ఇల్లు అంత గొప్పగా ఉంది, ఆ మందిరం అంత గొప్పగా ఉంది, ఆ పాస్టర్ అంత గొప్పగా ఉన్నాడు, ఆ మందిరం అంత శ్రేష్టంగా ఉంది, ఆ మందిరంలో లక్షల కొలది వేల కొలది జనం వస్తున్నారు, ఇక్కడ ఏం లేదు, ఇది అల్పము అని మనుషుడు ఇచ్చే సాక్ష్యం. కానీ దేవుడు, సో మనిషి చూసినట్టు మనం అలా చూడకూడదు. దేవుడి యొక్క పని మనం ఎలా చూడాలి, దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, సంతోషించుచున్నాను, నీ చేతిలో ఉన్న చిన్న గుండు నూలులో నుంచి ఉన్న కార్యం కూడా నేను చూసి సంతోషించుచున్నాను. చాలా జనరల్ సామాన్యమైన మాట అండి. ఒక మనిషి కిలోమీటర్ నడిచాడు, ఓకే, శక్తి సామర్థ్యాల ప్రకారం నడిచారు, గొప్పోళ్ళు, మంచిగా హెల్త్గా ఆరోగ్యవంతంగా ఉన్నాడు అనుకుంటాం. కానీ కిలోమీటర్ నడిచినా 10 కిలోమీటర్లు నడిచినా మొదలు పెట్టేది ఒక్క అడుగుతోనే. పెద్ద కొండగా ఉన్న పర్వతాన్ని సుత్తి శానా తీసుకొని కొట్టారు. కానీ మంచి రూపంగా తయారైంది, వావ్ చాలా అందంగా ఉందనుకుంటాం. కానీ ఎంత గొప్ప ఆకారమైనా సరే ఒక్క దెబ్బతోనే మొదలైంది. ఓకేనా, ఇల్లు ఎంత రమ్యంగానే కట్టని, ఒక అపార్ట్మెంట్ ఎంత గొప్పగానే కట్టని, ఒక ఇండిపెండెంట్ విల్లా ఎంత శ్రేష్టంగానే కట్టని, ఏది ఎలా కట్టినా అది ఒకే ఒక్క ఫౌండేషన్, మూలరాయి మీద మాత్రమే కట్టబడుతుంది. ఎన్ని మూలరాళ్ళు వేస్తారు, ఎన్ని వేస్తారండి, ఒకటే మూలరాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుడి యొక్క సంఘానికి ఆయనే మూలరాయి. ఆ మూలరాయి మీద ఆది అపోస్తులు ఇల్లుని నిర్మాణం, క్రీస్తు సంఘమును నిర్మించారు తప్ప ఏ ఒక్క అపోస్తుడు, ఏ ఒక్క విశ్వాసి, ఏ ఒక్క ప్రవక్త మూలరాయి కాదు. ఓకే, ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఈ యొక్క జకర్యా 4:10 స్పష్టంగా రాసింది, దేవుడి యొక్క కార్యములను అల్పములు అని అనుకోవటం ఎంత దౌర్భాగ్యం. అలా అనుకుంటే నీ నేత్రము ముమ్మాటికి మనిషి నేత్రమే. దేవుడు అంటే ఆత్మీయ విధంగా నువ్వు ఇప్పటికే చూడట్లా, సర్వ జనాంగం ఎలా చూస్తున్నావు అలాగే చూస్తున్నాను, పై రూపాన్ని మాత్రమే నువ్వు లక్ష్య పెడుతున్నావు. దేవుడి యొక్క చిత్తంలో, దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడు నీ పట్ల చేసిన ఆ యొక్క వాగ్దానమును మాత్రం నువ్వు గురిపెట్టట్లా. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. సో ఎవరు నిన్ను తృణీకరించినా సరే దేవుడు నీ పట్ల సంతోషిస్తున్నాడు. నీ కార్యములు అల్పము, నీ ప్రార్థన అల్పము, నీ ప్రవచనం అల్పము, నీ ఇల్లు అల్పము, నీ యొక్క సంఘం అల్పము, నీ యొక్క ఆత్మీయ స్థితి అల్పము, నువ్వు అసలు ఆత్మతోనే ప్రార్థన చేయవు, లోకం ప్రకారం ప్రార్థన చేస్తావని ఎవరు ఎలా మనల్ని తృణీకరించి మాట్లాడినా దేవుడు సంతోషించుతున్నాడు నువ్వు చేయుచున్న ఆ యొక్క చిన్న కార్యమును బట్టి. మనిషి యొక్క సాక్ష్యం నీకెందుకు మనిషి యొక్క సాక్ష్యం? ఇలాంటి పోలికలు పెట్టుకుంటే లేనిపోని అసమాధానము, లేనిపోని దుఃఖము, బాధ మన మీదకే కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇది ఆత్మీయులకి అవసరమా? మీరే ఆలోచన చేసుకోండి.
కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలును చూచి సంతోషించును. ఏమంటే లోకమంతా యెహోవా యొక్క నేత్రములు సంచరించి చూస్తూనే ఉన్నాయి. ఓకే, లోకమంతటా జెరుబ్బాబెలు మాత్రమే ఉన్నాడా? ఇంకెవరు లేరా? ఆయన ఒక్కడైనా మనిషి? ఇంకా ఆయన ఒక్కడైనా భక్తుడు? ఇంకెవరు లేరా? ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పింది లేకపోతే ఇక దర్శనం చెప్పింది ఎవరు? జకర్యా ప్రవక్త. ఈయనకన్నా ముందు ఇంకో ప్రవక్త చెప్తాడు, హగ్గయ్య, ఆయన కూడా ప్రవక్త, ఆయన కూడా చెప్తాడు ఇలాంటి అర్థంతో ఉన్న ప్రవచనం. వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలుగా, మరి వాళ్ళిద్దరు దేవుడు కనిపించలేదా? దేవుడు యొక్క మందిరం కట్టింది మాత్రం ఈ యొక్క జెరుబ్బాబెలు. హగ్గయ్య కట్ల, వర్తమానం మాత్రమే చెప్పాడు. జకర్యా మందిరం కట్ల, వర్తమానం మాత్రమే చెప్పాడు. మరి దేవుడి యొక్క దృష్టిలో జెరుబ్బాబెలు చేసే ఆ చిన్న పని కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తుంది. సో నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో చేసే చిన్న పని ఎంత చిన్న పని అయినా సరే దేవుడు చూస్తున్నాడు, చూస్తూ ఉరకనే ఉంటున్నాడా? గుండు చూడండి, ఆ యొక్క ఆ చిన్న ఇలా బాల్ లాగా ఉంటుంది, ఇనపది చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి ఇలా తాడు ఇలా పైకి, ఎంత రంధ్రం అంటే తాడు పట్టే రంధ్రం అంటే ఎంత ఉంటుంది? ఇంచు ఉంటుందా? ఇంచు కూడా ఉంటుంది, ఇంకా అల్పమైంది, చాలా చిన్నది. అంత బెజ్జంలో నుంచి పట్టే తాడు, దానికి ఆలాడే ఆ యొక్క గుండు, అదే దేవుడు కనపడుతుంది. ఎంత పని అది? సో దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి కోసం నువ్వు చేసే పని చిన్న రంధ్రం, అంత దారం పట్టే అంత అల్పమైన పని అయినా సరే దేవుడు ఆ పనిని బట్టి సంతోషిస్తాడు. మరి మనుషులు పొగిడితే ఏంటి, విమర్శిస్తే ఏంటి, తృణీకరిస్తే ఏంటి, పోలిక చేసి హేళన చేసి అలా ఇలా ఎలా పడితే అట్లా వ్యతిరేకంగా మాట్లాడితే మనకేంటి? మనకు కావాల్సింది ఏంటి? దేవుడి యొక్క సాక్ష్యం. ఈ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది ఏంటి? జీవము కలిగిన దేవుణ్ణి సంతోషపరచడం. మనుషుల్ని తృప్తిపరచడమా? కాదు. మనుషుల్ని సంతోషపరచడమా? కాదు. చూడండి, ఒక మనిషిని సంతృప్తిపరచడం, సంతోషపరచడం ఎవరికైనా సరే అసాధ్యమే. తన యొక్క జీవితంలో భార్య ఆయుష్ తీరే వరకు కూడా ఎప్పుడు కూడా భర్తను సంతోషపరచలేదు. అలాగే భర్త కూడా భార్యను ఎప్పుడు సంతృప్తిపరచలేదు. ఏ మనిషిని కూడా సంతృప్తి పరచలేదు, సంతోషపరచలేరు. మనిషి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు అంత వ్యతిరేకంగా ఉంటాయి. కానీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం చేసే చిన్న పని కూడా ప్రపంచమంతా చూసి, ప్రపంచంలో ఎవరు ఎంత గొప్ప పని చేసినా సరే వాటి ఏదో దేవుడు సంతోషించట్లా. మనం చేసిన యొక్క చిన్న కార్యం ప్రపంచమంతా తృణీకరిస్తుంది. నేను కానీ నీ తోడపుట్టినాళ్ళు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, నీ వాళ్ళే, నీ సొంత మనుషులే తృణీకరిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆ చిన్న కార్యమును బట్టి సంతోషించుచున్నాడు. సో మనం ఎలా ఉండాలి ఆలోచించండి. దేవుడు సంతోషించుచున్నాడు కాబట్టి ఆ చిన్న పనిని శ్రద్ధతో కలిగి ఇంకా కొనసాగిస్తూ ఉంటే దేవుడి యొక్క గొప్ప సాక్ష్యము స్వతంత్రించుకుంటాం. మళ్ళీ 4వ అధ్యాయము 7వ వచనం మరి చదువుతూ చూడండి. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చెను. చూడండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందివు. చూడండి, మందిరం యొక్క పునాది ఎవరి చేత వేయబడి ఉన్నది? జెరుబ్బాబెలు. అలాగే అది మందిరం యొక్క నిర్మాణము ఎవరు ముగిస్తారు? జెరుబ్బాబెలు. ఆ కార్యము స్టార్ట్ అయ్యేది అలాగే, అంటే మొదలయ్యేది అలాగే సమాప్తం అయ్యేది జెరుబ్బాబెలు. ఆ కార్యము సమాప్తం అయిన తర్వాత అప్పుడు వాక్యం ఎలా రాసిందో అప్పుడు జనులందరూ అనుకుంటారు, జెరుబ్బాబెలుని మా మధ్యకి పంపించింది దేవుడే అని అప్పుడు తెలుసుకుంటారు.
మందిరం కట్టిన తర్వాత తెలుసుకుంటారు. అప్పటి వరకు ఏం చేస్తుంటారు? హేళన చేసుకుంటూనే ఉంటారు, తృణీకరిస్తూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు. అయ్యో ఆ మనిషి తృణీకరించాడు కదా అని చెప్పి మనం ఏ పని చేయకుండా ఇంట్లో పట్టు కూర్చున్నాం అనుకో, దేవుడు ఎలా ఉంటాడు? సరే వాడిని సంతోషపరిచాం, రేపు ఇంకోటి వస్తాడు, వాడు దుఃఖపడతాడు, మళ్ళీ వాడిని సంతోషపరుస్తారా? రేపు ఇంకోటి వస్తాడు, వాడిని సంతోషపరుస్తారా? ఎంతమందిని సంతోషపరుస్తూ కూర్చుంటారు? మనుషులను లక్ష్య పెట్టమాట, మనుషులు తృణీకరించే మాటలు, అలానే మనుషులు పొగిడే మాటలు కూడా మనం లక్ష్య పెట్టకూడదు. వావ్ నువ్వు భలే ఫౌండేషన్ వేస్తావు, నువ్వు భలే ఆర్కిటెక్చర్ లాగా నీ ఒక ఇల్లు కట్టు అని మనుషులు పొగిడినా సరే మనం పట్టించుకోకూడదు. మన లక్ష్యం ఒకటే, చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఎలాంటి పని అయినా అవ్వచ్చు, దేవుడి యొక్క కార్యం ఎలాంటిదైనా అవ్వచ్చు. ఆ కార్యం మనం చేయనప్పుడల్లా మనుషులు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా సరే దాని మీద మన గురికి కలగకుండా సాక్షాత్తు దేవుడి యొక్క సంతోషము మన మీద ఉన్నది అని విశ్వసించి దేవుడి యొక్క కార్యం చేయటం మాత్రమే ఒక విశ్వాసకున్న పని. ఓకే, అంతకు మించి మనుషుల వైపు దృష్టి పెట్టకూడదు. ఈ యొక్క దేవుడి యొక్క మందిరం కట్టే క్రమంలో జెరుబ్బాబెలుకి యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుచున్నది. ఒక పర్వతము అడ్డముగా ఉన్నా సరే నేను ఆజ్ఞాపిస్తున్నా, ఆ పర్వతము చదును భూమి అవుతుంది. ఇప్పుడంటే ఒక బాంబు తీసుకొచ్చి పర్వతం మీద పెట్టి పేల్చారనుకోండి, పర్వతం అంతా పెరిగిపోతుంది. ఓకే, మరి ఆ రోజుల్లో దేవుడి యొక్క వాక్యం ఎలాంటిది, దేవుడి యొక్క మాట ఎలాంటిది? బాంబు పేలినట్టు శత్రువులను పేల్చేస్తాడు. తప్పుకో అని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే పర్వతము వంటి అడ్డుబండైనా సరే, పర్వతము వంటి అపవాదైనా సరే, పర్వతము వంటి శత్రువైనా సరే దేవుడి యొక్క ఆజ్ఞకి పక్కకి వెళ్ళిపోతారు, చదును భూమి అవుతారు. పర్వతం మీద మనం ఎక్కి వెళ్ళడానికి శక్తి పడుతుంది, సమయం చాలా పడుతుంది. చదును భూమి మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఎంతసేపు పడుతుంది? సో నీకు అడ్డుబండగా నీకు వ్యతిరేకతగా ఏది ఉండదు. ఒకవేళ ఉన్నా దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, అది చదును భూమి అయిపోతుంది. నువ్వు చూసేది ఒక పర్వతమే, కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పర్వతం అంతా చదును భూమి అయిపోతుంది. సో మనం దేవుడి యొక్క ఆజ్ఞ కోసం, దేవుడి యొక్క వాగ్దానం కోసం మాత్రమే కనిపెట్టుకుని ఉండాలి. ఆ పర్వతాన్ని చూసి ఇది నాకు అడ్డుగా ఉంది, నేను ఇంకా కట్టలేను, ఇది నాకు అడ్డుగా ఉంది, నేను నడవలేను, నా క్రీస్తు మార్గంలో ఒక అడుగు తీసి ఒక అడుగు నేను వేయలేను, కారణం అడ్డుపండుగా ఆ పర్వతం ఉంది, ఇంకా నేను నడిస్తే ఏం లాభం, కాబట్టి నేను ఎక్కడే కూర్చుంటాను అని అనుకున్నాం అనుకోండి, అది ఒక ఏమన్నా క్రైస్తవంలో నీ యొక్క విశ్వాస పోరాటానికి ఏమైనా అర్థం ఉందా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత గొప్ప పర్వతము వంటి అడ్డుబండ సమస్య అయినా సరే అది కంప్లీట్గా చదును భూమి అయిపోతుంది. సో నీ యొక్క ఆత్మీయ ప్రయాణము సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. అలాగే దేవుడి యొక్క వాగ్దానం సర్వ పూజలను చూస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క మందిరంలో పునాది వేసింది నువ్వే, అలాగే ముగించేవాడివి నువ్వే. మళ్ళీ చూడండి ఒకసారి 7వ వచనం లాస్ట్లో చదువుతున్నాను. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. పైరాయి అంటే ఏంటి? అక్కడ దేవుడి యొక్క మందిరము ఈ యొక్క జెరుబ్బాబెలు కట్టిస్తున్నాడండి. అతను కార్యము మొదలుపెట్టింది అతని చేతులే, అలాగే కార్యము సమాప్తం చేసేది కూడా అతని చేతులే. ఆ కార్యము సమాప్తం చేసే క్రమంలో పైరాయి తీసి పెట్టించను. ఆ పైరాయి పెట్టితేనే ఆ యొక్క మందిరం యొక్క కన్స్ట్రక్షన్ సమాప్తం అవుతుంది. ఎలాగైతే ఆరంభం దశలోనేమో పునాది రాయి, సమాప్త దశలో వచ్చేసి పైరాయి. ఓకే, పైరాయి, ఈ పైరాయి జెరుబ్బాబెలు పెట్టాడు. మీకేమన్నా అర్థమవుతుందా? ఆ పైరాయి పెట్టి ఆ యొక్క మందిరం కట్టించిన తర్వాత సమాప్తమైన పిమ్మట జనులందరూ ఎలా కేకలు వేయిస్తున్నారు? కృప కలుగునుగా, దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు దేవుడి యొక్క మందిరం. ఓకే, అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో క్రీస్తు అగు ఆ పునాది రాయి దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే వేయవలసి ఉన్నది. అలాగే పైరాయి కూడా దేవుడే వేయవలసి ఉన్నది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ యొక్క జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో మూలరాయి ఏంటి, అలాగే పైరాయి ఏంటి? చెప్పండి. మూలరాయి క్రీస్తు, పైరాయి పరిశుద్ధాత్మ. ఎఫెసీ 2:20. ప్రశ్న అర్థమైందండి. నీ యొక్క జీవితంలో ఈ
ఈ యొక్క జకర్యా 4:7 లాస్ట్ లో రాసింది, కృప కలుగును గాక అని వాళ్ళందరూ జనులందరూ పలుకుగా జెరుబ్బాబెలు ఆ యొక్క పైరాయి తీసి పెట్టించను. పైరాయి అంటే ఏంటి? ఓకే, ఒకసారి ఎఫ్ఎస్సి చూడండి. ఎఫ్ఎస్సి 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలండి. కట్టడమును చూడండి, ఎవరి మీద ఎవరు కట్టబడి ఉన్నారు? ఇది ఇలాంటి మర్మాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీ భక్తికి అదే మూలం. నేను మనుషుల్లో ఏం లేదు, ప్రవక్తలలో ఏం లేదు. అంటే నేను ఒక దైవ సేవకుల్ని లేకపోతే దైవజనుల్ని లేకపోతే అపోస్తుల్ని తక్కువ చేసి కించపరచాలి అని కాదండి నా ఉద్దేశం. ఓకే, వాళ్ళ పేర్లు, అపోస్తుల యొక్క పేర్లు స్మరించడానికి ఉచ్చరించడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు. కానీ ఈ యొక్క వాక్యం మీరు జాగ్రత్తగా చూడండి. ఎఫ్ఎస్సి 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నేనైనా సరే మీరైనా సరే దేవుడి యొక్క ఇల్లుగా కట్టబడి ఉన్నాం, దేవుడి యొక్క మందిరముగా కట్టబడి ఉన్నాం. కట్టబడి ఉన్న ఆలయముగా ఉన్న మనము మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసంగా ఉంటున్నాడు. ఇది మీకు జనరల్గా తెలిసేది. ఇలా కట్టబడడానికి ఏది ఆధారమై ఉన్నది? క్రీస్తు యేసు అను మూలరాయి. ఓకే, మన యొక్క ఆత్మీయ గృహము, దేవుడి యొక్క మందిరముగా ఉన్న మన యొక్క హృదయము కట్టబడడానికి మూలం ఏంటి? క్రీస్తు యేసు అని మూలరాయి. మూలరాయి వేసిన తర్వాత ఆ వాక్యము అగు దేవుడి యొక్క మాటను మనకు నేర్పించింది, మనకు అర్థమయ్యేటట్టు చెప్పింది దేవుడికి ఈ యొక్క సేవకులుగా ఉన్న ఆది అపోస్తులు, ప్రవక్తలు. ఓకే, కానీ ఇప్పుడున్న తరాల్లో, ఇప్పుడున్న కాలంలో మనుషులు ఎలా చేస్తున్నారు? మా పాస్టర్ గొప్ప అంటే మా పాస్టర్ గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా సంఘం ఎత్తపడే సంఘం, మీ సంఘం ఎత్తపడే సంఘం కాదు, మీది అది ఇది ఇది అని వారి యొక్క సంఘాన్ని వాళ్ళు గొప్పలు చేసి మాట్లాడుకుంటున్నారు. తెరా చూస్తే ఎదుటి సంఘాలనేమో కించపరిచి మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకరు తప్పు చేసినా, ఒకరు ఒప్పు చేసినా తీర్పు ఇచ్చేది దేవుడే. నేను కాదు, నువ్వు కాదు, ఆఖరి నీ యొక్క ప్రవక్తలు కూడా కాదు, దైవజనులు కూడా కాదు. తీర్పు ఇచ్చేది కేవలం దేవుడే. ఎవరు చేసిన క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తారు. కానీ మనం ఎలా ప్రవర్తించాలి? మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసముగా ఉన్నాడు. మన దేహము దేవుని యొక్క ఆలయం. ఈ దేవుని యొక్క ఆలయముగా ఉన్న ఈ యొక్క దేహము క్రీస్తు అను మూలరాయి మీద కట్టబడి ఉన్నది. ఓకే, క్రీస్తు అను మూలరాయి మీద మాత్రమే కట్టబడి ఉన్నది. ప్రవక్తలు మూలరాయి కాదండి, దైవజనులు మూలరాయి కాదండి. నాకు బాప్తిసం ఇచ్చింది మా యొక్క పాస్టర్ కాబట్టి నేను చచ్చే వరకు కూడా మా పాస్టర్ కిందే ఉంటాను. అలా బైబిల్లో లేదు. దేవుడు తన యొక్క శిష్యులకి చాలా క్లియర్ కట్గా ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, భూలోకం అంతా వెళ్ళండి, దేవుడి యొక్క నిత్య రాజ్య సువార్త మీరు ప్రకటన చెయ్యండి అన్నారు తప్ప మీరు యెరూషలేములో ఉండండి, ఒక ఇంట్లోనే మీ 12 మంది ఉండండి, ఇక్కడే ప్రార్థన చేసుకోండి, ఇక్కడే కలిగిన తినండి, మీ యొక్క ఆయుష్ మొత్తం ఇక్కడే ఉండండి. నేను మళ్ళీ 2వ రాకడకు వస్తా కదా, నేను 2వ రాకడలో కూడా యెరూషలేముకి వస్తా, అప్పుడు కూడా మీరు ఉండండి అది దేవుడు చెప్పాడండి. ఓకే, సో మర్యాద గౌరవం ఇవ్వాల్సిందే దైవజనులకి, ప్రవక్తలకి. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని బేస్ చేసుకొని ఈ యొక్క విశ్వాస జీవితం కట్టుకోమాకు. అంటే దైవజనుల్ని, ప్రవక్తల్ని ఆధారం చేసుకొని నీ యొక్క విశ్వాస జీవితం కట్టుకోమాకు. నీ యొక్క విశ్వాస జీవితంలో మూలరాయి నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ మూలరాయి తొలగింపబడిన, కదిలింపబడిన నీ యొక్క విశ్వాసం మొత్తం కూడా కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు కదిలింపబడతాడన్నా? కాదండి. నువ్వు మూలరాయి మీద ఆధారపడకుండా, విశ్వాసం ఉంచకుండా దైవజనుల మీద, మనుషుల మీద విశ్వాసం పెట్టావు అనుకో, నీ యొక్క ఆత్మీయ జీవితం మొత్తం పేక మేడ కూలినట్టు కూలిపోతుంది. దానికి కారణం ఎవరు? దేవుడా? కాదు. నువ్వు నమ్ముతున్న నీ యొక్క దేవుని యొక్క సేవకులుగా ఉన్న వాళ్ళు మాత్రం. సో నీ విశ్వాసం ఎప్పటికీ మూలరాయగు క్రీస్తు మీదే ఉండాలి తప్ప మనుషుల మీద ఉండకూడదు. ఆది అపోస్తులు ఆ మూలరాయి మీద దేవుడి యొక్క విశ్వాసులను వాక్యము ప్రకటిస్తూ, వివరిస్తూ కట్టారు దేవుడి యొక్క మందిరములాగా, విలులాగా. ఓకే, ఇది మూలరాయి. అలాగే అపోస్తుల కార్యము 4:11
4:11 అపోస్తులు, ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేసినప్పుడు ఒకే ఒక రాయి తీస్తారు. ఆ బండ క్రీస్తే, ఆ తల రాయి, ఆ మూల రాయి క్రీస్తే. తలరాయి ఎక్కడ ఉంటుంది? తలరాయి ఎక్కడ ఉంటుంది? చూడండి, మూలరాయి అంటే భూగర్భంలో ఆ యొక్క నేల తవ్విన తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఫౌండేషన్ స్టోన్ అంటే మూలరాయి. కానీ తలరాయి అంటే పైన తల ఎక్కడ ఉంటుంది? దేహంలో తల ఎక్కడ ఉంటుంది? కట్టడంలో అన్నిటికన్నా పైన ఉండే రాయి తలరాయి. ఆ తలరాయి ఎవరు? అది కూడా యేసుక్రీస్తు ప్రభు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో మూలము యేసుక్రీస్తు ప్రభువే. అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశము యేసుక్రీస్తు. విశ్వాస జీవితంలో, క్రైస్తవంలో తలరాయి అంటే ఏంటో తెలుసా? ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? దేవుడు యొక్క పునరుద్ధానం అంతే. సింపుల్ థింగ్. ప్రపంచంలో ఎంతమంది కోటాను కోట్ల దేవుళ్ళు, అన్ని దేవతలు ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. బైబిల్లో చెప్తుంది ఉన్నారు అని చెప్తుంది. కానీ వారు నిజమైన దేవుళ్ళు కాదు. నిజమైన దేవుడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దానికి కారణం ఏంటి? మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఉన్నాడు. పునరుద్ధానం లేకపోతే నువ్వు క్రీస్తుని విశ్వసించటం వృధా. పునరుద్ధానం లేకపోతే నువ్వు క్రీస్తుని దేవుడు అని అనుకుంటాం వృధా. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 15-14. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరెంకనూ మీ పాపముల్లోనే ఉన్నారు. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమే ఎంతో గొప్పది. సో మూలరాయి ఏంటంటే దేవుడి యొక్క జననము, మూలరాయి. తలరాయి ఏంటంటే జీవము కలిగిన దేవుడి యొక్క పునరుద్ధానం. ఆ పునరుద్ధానం ఎలాంటిది? ఆ పునరుద్ధానం అంటే మృత్యుంజయుడిగా పాపమును జయించి తిరిగి లేచిన, మరణాన్ని తిరిగి జయించి లేచిన, మృత్యులోంచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ పునరుద్ధానం జరగలేదనుకో విశ్వాసం వ్యర్థం. మేము ప్రకటించే క్రీస్తు సువార్త వ్యర్థం. మీరందరూ ఇంకా చచ్చిన వారు లాగానే ఉన్నారు. అంటే మీరందరూ ఇంకా పాపములోనే ఉన్నారు. ఓకే, విశ్వాస జీవితంలో ఉన్న ఆ యొక్క మూలరాయి, తలరాయి. మూలరాయి అంటేనేమో క్రీస్తు యేసు యొక్క జననము. ఆ జననము మన హృదయంలో బాప్తిస్మం లాగా జన్మించింది. ఆ బాప్తిస్మము విశ్వాసములకు కర్త దేవుడు మన హృదయంలో బీజం వేసి మనల్ని క్రీస్తులో బ్రతికింపజేసి ఉన్నాడు. అది మూలరాయి. తలరాయి అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం. పునరుద్ధానం లేకపోతే నీ విశ్వాసం వేస్ట్. ఈ యొక్క చూడండి, ఎవరన్నా సరే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారా? ఏ ఒక్క భక్తుడైనా సరే, మేము ప్రకటించే యొక్క క్రీస్తు సువార్త వ్యర్థమే, మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఏం ప్రకటించారు ఆది అపోస్తులు? యేసుక్రీస్తు ప్రభు ఒకడే దేవుడు, నమ్మండి, విశ్వసించండి, బాప్తిసం తీసుకోండి, పరలోకంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉండండి. ఇదే సువార్త. ఆది నుండి అంతవరకు ఇదే సువార్త. అదే సువార్త ప్రకటన. పునరుద్ధానం లేకపోతే అది వ్యర్థం అని చెప్పి పౌలు గారు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారు. సో నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఎలా అయితే ఈ యొక్క జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరం కట్టాడు, చుట్టుపక్కల అందరూ కూడా సొలొమోను మందిరంతో కంపేర్ చేసి, పోలిక చేసి ఏలం చేసి ట్రూలింగ్ నుంచి మాట్లాడుతున్నారు. ఆ మందిరం అయితే వెండి బంగారములు, ధనధాన్యములు, గోమేధములు, వజ్రములు, మంచి మంచి రోజ్ వుడ్, టేక్ వుడ్, ఫలానా దాంతో కట్టారయ్యా, అదంత గొప్పగా ఉంది. నీ మందిరం ఏంటి ఎంత చిన్నగా ఉంది? నీ మందిరం ఏంటి ఇంత అల్పంగా ఉంది? నీ కార్యములు ఏంటి ఇంత ఘనహీనంగా ఉన్నాయి అని తృణీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం ఏం మాట్లాడుతుంది జెరుబ్బాబెలుకి? ఇది మనిషి యొక్క శక్తి చేత కట్టబడట్లేదు, ఇది మనిషి యొక్క బలం చేత కట్టబడట్లేదు, ఇది కేవలం దేవుడి యొక్క ఆత్మ చేత కట్టబడుతున్నది. నీ చెయ్యి ఇది ఇక్కడ పునాది వేస్తుంది, నీ చెయ్యి ఈ యొక్క మందిరము సమాప్తం చేస్తుంది. ఆ సమాప్తం అయిన తర్వాత సర్వజనులు అది చూసి కృప కలుగును గాక అని
తలరాయిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ తలరాయి క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము. ఆలోచన చేయండి వాక్యం గురించి. దేవుడి యొక్క సన్నిధిలో నా యొక్క వాక్యం గురించి మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. అలాగే మళ్ళీ చూడండి జకర్యా ఈ యొక్క హగ్గయి 2వ అధ్యాయంలో హగ్గయి ప్రవక్త కూడా ఈ యొక్క జెరుబ్బాబెలుకి మాట్లాడుతూ ఉంటాడు. ఓకేనా? 2వ అధ్యాయం ఫస్ట్ లో ఉంటుంది. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనములతో ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరం కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అటు వారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది, దానితో ఇది ఎందులను పోలినందుకు కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. చాలండి, ఇదంతా అండర్లైన్ చేసుకోండి. ఒకే ఒక మాట అండర్లైన్ చేసుకోండి. పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నా. ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఆ మందిరంతో, సొలొమోను కట్టిన మందిరంతో కంపేర్ చేస్తూ అది అంత గొప్పగా ఉంది, ఇది ఏ బాటిది, ఇది ఏ మూలకు వస్తుంది, పూర్వకాలంలో ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పోలి ఉన్నది. ఏ కోస అయినా సరే సొలొమోను మందిరంతో మనం పోలిక పెట్టుకుంటే జెరుబ్బాబెలు కట్టే మందిరం ఏ మూలైనా సరే సరితూగలుగుతుందా? దాని గోడలు, దాంట్లో ఉన్న స్థితిగతులు, దాంట్లో వాడిన యొక్క చెక్క, మెటల్, ఇనుము, ఇత్తడి, బంగారం, ప్రతిదీ కూడా ఎంత గొప్పగా ఎంత మహిమగా ఉంది. అదే జెరుబ్బాబెలు కట్టే ఈ యొక్క మందిరం ఎలా ఉంది అని పోల్చి చెప్తూ ఉన్నప్పుడు యెహోవా యొక్క వాక్కు, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క వాక్కు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నది. ఆ మాట ఎలాంటిదంటే, ధైర్యము వహించు, ధైర్యము తెచ్చుకో. చూడండి ఎన్నిసార్లు రాశారో చూడండి, ధైర్యం తెచ్చుకొని. 4వ వచనంలో రాసి ఉంటుంది, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడకు యెహోయాజు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. మనుషులు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మన మీద తృణీకరించి, హేళన చేసి, అవమానపరిచి, కించపరిచి మాట్లాడినా సరే ధైర్యము వహించు, ధైర్యము తెచ్చుకో. క్రీస్తు యేసు నీ పట్ల ఉన్న చిత్తము ప్రకారము పని జరిగించుము. కేవలం నీ పని ఏంటి? ఆ పని జరిగించడమే నీ పని జరిగించుము. జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవాకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనిషి నా పక్కన ఉన్నాడు, మనిషి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఒంటరివాడిని అని అనుకుంటాం ఎంతవరకు న్యాయం? అది దేవుడికి అవమానకరం. నేను ఒంటరివాడిని అయ్యా, నేనేం చేయలేనయ్యా. వాక్యం చక్కగా చెప్తుంది. 3 సార్లు మాట్లాడి ఉన్నారు ఒక 4వ అధ్యాయంలో, 4వ వచనంలోనే. ధైర్యము తెచ్చుకొనుము, పని జరిగించుము, నేను నీకు తోడుగా ఉన్నా. మనుషులందరూ నిన్ను వదిలివేసి ఒంటరివాడిగా చేసి ఏకాకిగా నిన్ను చేసినా సరే నేను నీకు తోడుగా ఉన్నా. నీ చెయ్యి ఆ మందిరం యొక్క పునాది వేస్తుంది, నీ చెయ్యి ఆ మందిరం యొక్క ముగింపు కూడా నీ చేతితోనే జరుగుతుంది. ఈ కార్యమును బట్టి తలరాయిగా దేవుడు అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటాడు అని దేవుడు యొక్క వాగ్దానం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. మళ్ళీ దేవుడు యొక్క వాగ్దానం, నా ఆత్మ, పరిశుద్ధాత్మకు దేవుడు మీ మధ్యన ఉన్నాడు గనుక భయపడకుడి.
మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతూ ఏమనగా, అలా 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే 7వ వచనంలో కూడా రాసి ఉంటుంది చూడండి. నేను మందిరమును మహిమతో నింపుదును. ఈ ఎన్ని రకాల వాగ్దానాలు ఉన్నాయండి ఈ యొక్క హగ్గయి 2వ అధ్యాయంలో 4వ వచనము 5వ వచనము 7వ వచనం. ఎన్ని వాగ్దానాలు దేవుడు నీ పట్ల మాట్లాడుతున్నాడు. 1 2 ధైర్యము తెచ్చుకును పని జరిగించు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడమ్మా. మీరు అనొచ్చు, దేవుడి యొక్క వాగ్దానం మీ మధ్య ప్రత్యక్షమై ఉన్నప్పుడు వాగ్దానం ఏంటి? ధైర్యం తెచ్చుకో. మరి నాకేం లేదు కదా, నేను ఎలా ధైర్యం తెచ్చుకోగలను అని మనం దేవుడిని తిరిగి ప్రశ్నిస్తే దాని సమాధానం కూడా దేవుడు నీకే చెప్తున్నాడు. నా ఆత్మ నీ మధ్య ఉన్నగా, కాబట్టి నువ్వు భయపడు, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నా ఆత్మ మీ మధ్య ఉన్నది అంటే దేవుడి యొక్క ఆత్మ పక్కనే ఉంది. నువ్వు పండుకున్నా, నువ్వు పని చేసినా, నువ్వు నుంచున్నా దేవుడి యొక్క మందిరము కట్టబడే క్రమంలో ఆ యొక్క కార్యంలో నువ్వు ఏ పని చేసినా దేవుడి యొక్క ఆత్మ నీ మధ్యనే ఉన్నది. భయపడవద్దు. నేను ఆ మందిరమును జీవము కలిగిన దేవుడి యొక్క మహిమతో నింపెదను. నా మందిరమును నా మహిమతో నేను నింపుకుంటా. ఈ పనేంటి? కట్టడమే. ధైర్యం తెచ్చుకో, భయపడమాకు, కట్టు, పని జరిగించు. నువ్వు పని జరిగించే క్రమంలో నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, వచ్చాడులే, కట్టాడులే, చేశాడులే, ఇట్లా చేశారులే ప్రార్థన, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఎంతమంది ఎలా మాట్లాడి ఉన్నా సరే, ఎంత వ్యతిరేకత వచ్చినా సరే, నువ్వు ధైర్యం తెచ్చు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడు, పని జరిగించు. పని సమాప్తం అయ్యే వరకు కూడా, కార్యము అంతం అయ్యే వరకు కూడా జరిగించు. చూడండి, సిలువ మీద దేవుడు మాట్లాడిన 7 మాటల్లో కూడా లాస్ట్ మాట ఏంటి? సమాప్తమైంది. తండ్రి యొక్క చిత్తము జరిగించడంలో యేసుక్రీస్తు ప్రభు సమస్తము చక్కగా జరిగించి, తండ్రి యొక్క చిత్తం మాత్రమే ఆయన చూశాడు. అదే జరిగించి దేవుడికి చెప్తున్నాడు, ఏ పని నిమిత్తం భూమి మీద నన్ను పంపావు, ఆ పని మొత్తం నేను సమాప్తం చేసి ఉన్నాను, సమాప్తమై ఉన్నది. అలాగే నువ్వు కూడా రేపటి రోజు మనం చచ్చి పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, నేను నీ పట్ల ఒక కార్యం కలిగి ఉన్నాను, నేను నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాను, నువ్వు చేసావా? ఆ పని నువ్వు జరిగించావు. అయ్యా, నాకు భయం వేసి నేను ఆగిపోయాను, వాళ్ళు అవమానించారు, నన్ను తృణీకరించారు, అందుకే నేను ఆగిపోయాను అయ్యా అని నువ్వు అన్నావు అనుకో, నాన్న నీ మధ్య నా ఆత్మ ఉంది కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు? నేను నీకు తోడుగా ఉన్నా కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు? నా మహిమ నీకు తోడుగా ఉన్నది కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు? ధైర్యం తెచ్చుకో అని నేను ఎన్నోసార్లు ప్రత్యక్షమై నీకు చెప్పా కదా. ఒక మనిషిని తట్టి లేపినట్టు నా యొక్క దూతల్ని దగ్గరికి పంపి తట్టి లేపి భుజం తట్టి ఈ పని మొత్తం యావత్తు తోడుని మరి జరిగింపజేశా కదా, నువ్వెందుకు మొత్తం సమాప్తం చేయలా? అర్ధాంతరంగా ఎందుకు ఆపేసు అని దేవుడు ప్రశ్నించాడు అనుకుందాం. ప్రాక్టీస్ చేయండి. ఏ సమాధానం చెప్తావు? ఏ కుండు సాగులు చెబుతావు? ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకో. కుండు సాగులు చెప్పేటట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి? పని జరిగించే వాళ్ళలాగానే ఉండాలి. ఎన్ని అవమానాలు రాని, ఎవడు ఎట్టన్నా మాట్లాడు, నువ్వేం చేయాలి? పని జరిగించు. చేశాడులే పని. నీ చేతిలో చిన్న దారం పట్టుకొని దేవుడు యొక్క పని చేసిన, ఓకే, దారం ఎంత బరువు? ఆ గుండును వేలాడి తీసేది ఎంత బరువు ఉంటుంది? అంత చిన్న పని మనిషి యొక్క ఎన్నికల్లో లేదు అని అనుకుంటున్న ఆ పనిని బట్టి దేవుడు సంతోషించుతున్నాడు. సో దేవుడి యొక్క పని చేయనట్లు నీ యొక్క హృదయమును దేవుడికి అప్పగించి ధైర్యంగా సాగిపో, పని జరిగించు. రేపటి రోజు దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క గొప్ప ఆశీర్వాద మహిమ కిరీటమును నీ శిరస్సు మీద ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. అలా పెట్టాలంటే ముందు ఇక్కడ నువ్వు పని చేయాలి. ఈ వాక్యం దేవుని హృదయంలో
ఫలించి అభివృద్ధి చేయను గాక.